కష్టాలను చూసా. మీ కష్టాలను విన్నా. రాష్ట్రంలో ప్రతి అణువులోనూ, ప్రతి అడుగులోనూ ప్రతి కుటుంబం ఏమనుకుంటుందో దగ్గర నుంచి విన్నాను. ఈ రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నా, ఆ ప్రతి కుటుంబ సభ్యుడికి, ఆ ప్రతి కుటుంబానికి, ఆ ప్రతి మనిషికి ఈ వేదిక మీద నుంచి నేను ఒక మాట ఇస్తా ఉన్నా. ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఆ సహాయం ఎండమావై సహాయం అందని అన్యాయమైన పరిస్థితుల్లో సమస్యలు సుడిగుండంలో ఉన్న ఆ ప్రతి కుటుంబానికి ఈ వేదిక మీద నుంచి నేను ఒక మాట ఇస్తున్నా. నేను విన్నాను, నేను ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నా. ఈ పాదయాత్రలో చూడని కష్టం లేదు. గిట్టుబాటు ధరలు అందక, చేస్తానన్న రుణమాఫీ చేయక రైతులు పడుతున్న కష్టాలను చూశా. గోదావరిలో నీళ్లు కనిపిస్తాయి, కానీ రెండో పంటకు నీళ్లు ఉందని పరిస్థితి కూడా ఆయన కళ్ళతో నేను చూశా. గిట్టుబాటు ధరలుండవు. ధాన్యం చేతికొచ్చేసరికి కొనే నాతుడు కనిపించడు. 1000 రూపాయలకు 1100 రూపాయలకు బస్తా కొనే తెగ అమ్ముకోవాల్సిన పరిస్థితి నా కళ్ళతో చూసా. నిరుపేదల కష్టాన్ని చూసా, వాళ్ళు పడుతున్న బాధలను చూసా, ఆ ఆవేదనను చూసా. పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలను చూసా. తల్లిదండ్రులకు కష్టంగా కాకూడదని, తల్లిదండ్రుల కష్టం రాకూడదని, వాళ్ళ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారని ఆవేదన తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఆ పిల్లలను చూసా, ఆ పిల్లల కుటుంబాన్ని చూసా. ఈ పాదయాత్రలో 108 అన్న నెంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి ఆ పేదవాడికి అండగా నిలవాల్సిన అంబులెన్సు రాని పరిస్థితిని కూడా చూసా. ఆరోగ్యశ్రీ అమలు కాక వైద్యం కోసం అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుంటా ఉన్న ఆ పరిస్థితిని కూడా చూసా. దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడ్డ, కుర్చీకి పరిమితమై పెరాలసిస్ రోగాలు వచ్చి రోడ్డు మీదనే, కుర్చీ మీదనే కూర్చొని వాళ్ళను పట్టించుకొని పరిస్థితులలో వాళ్ళు పడతా ఉన్న బాధలను చూసా. ఈ పాదయాత్రలో మద్యం అమ్మకాలను చూసా. ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు కాదు, ప్రతి గ్రామంలోనూ 3 షాపులు 4 షాపులు కనిపిస్తా ఉన్న పరిస్థితిని చూసా. చిల్లర దుకాణాలలో మందమ్ముతా ఉన్న పరిస్థితిని చూసా. ఆ తాగుడు వల్ల కుటుంబాలు చిన్న భిన్నమై ఆ అక్క చెల్లెమ్మలు పడుతున్న కష్టాలను చూసా.
ఈ పాదయాత్రలో మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉద్యోగాలు రాక గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. 2,30,000 పైసలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదిగో నోటిఫికేషన్ వస్తుంది, ఇదిగో ఉద్యోగాలు వస్తాయేమో అని ఆశతో ఎదురు చూస్తా ఉన్న పిల్లలను చూసా. ఆ నోటిఫికేషన్ రాక ఆ పిల్లలు పడుతున్న అవస్థలను చూసా. చదువుకొని ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక వేరే రాష్ట్రాలకు వలసలు పోతున్న పరిస్థితులను చూసా. చివరకు వేరే రాష్ట్రాలే కాదు, ఏకంగా వేరే దేశాలకే పోతా ఉన్న పరిస్థితిని కూడా చూసా. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూసా. పక్కనే గోదావరి కనిపిస్తుంది, కానీ త్రాగడానికి నీళ్లు కూడా లేని గ్రామాలను చూసా. చాలా పిల్లల్ని చదివించడం కోసం అక్క చెల్లెమ్మలు కూలీలుగా మారిన పరిస్థితిని చూసా. వాళ్ళు కూలీకి పోతే తప్పనిచ్చి పిల్లలను చదివించలేని పరిస్థితిని కూడా నా కళ్ళతో చూసా. మీ ప్రతి కష్టాన్ని చూసా, మీ ప్రతి నష్టాన్ని చూసా. స్పందించాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం స్పందించిన తీరును చూసా. అందుకే నేను మీ అందరికీ మాట చెప్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి. నేను చూసా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఇదే జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను చూశా. ముఖ్యమంత్రి కాక మునుపు, ఎన్నికల మునుపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం, మేనిఫెస్టో అని చెప్పి దానికి ఇంగ్లీష్లో పేరు పెట్టడం. ఆ మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఎలా మోసం చేయాలి అని చెప్పి పిహెచ్డి చేసి మరీ మోసం చేసిన పరిస్థితులను కూడా చూసాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన మోసాలను చూసాం. చివరికి పెద్ద మనిషికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు అన్న సంగతులు చెప్పడానికి ఈ జిల్లాకే తాను ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన కొన్ని హామీలను నేను చదువుతాను, అవి జరిగాయా లేదా అని చెప్పి మీరే చెప్పండి. ఇదే కాకినాడ, రాజమండ్రి నన్ను స్మార్ట్ సిటీలుగా చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాటలు జరిగాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. చివరకు కాకినాడకు స్మార్ట్ సిటీకి ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. పెట్రోలియం యూనివర్సిటీ అన్నాడు, పెట్రోలియం కారిడార్ అన్నారు. కాకినాడలో ఎల్ఎన్జి టెర్మినల్ అన్నాడు, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం అన్నాడు. కొత్తగా ఇంకొక పోర్ట్ అన్నాడు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ అన్నాడు. ఎక్కడన్నా మీకు కనిపించాయా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు. ఇటువంటి మాటలకు కూడా దిక్కులేరు. తెలుగు విశ్వవిద్యాలయం కోనసీమకు కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమట. ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. నా జెండాను పూర్తిగా దింపాలన్నా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా. ఫుడ్ పార్కు, ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, ఇలా కథలన్నీ వింటూ పోతే చాలా చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ గొప్ప గొప్ప సినిమాలు చూపించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన హామీలకు కూడా
దిక్కు దివానం లేదు అనంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈయన గారి చిత్తశుద్ధి ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. రేపొద్దున ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు కాబట్టి, అబద్ధాలు చెప్పాడు కాబట్టి, అన్యాయాలు చేశాడు కాబట్టి ఈ పెద్ద మనిషి రేపొద్దున ఎన్నికల్లో చేయని కుట్ర ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు. ఇదే పెద్ద మనిషి చేయని అవినీతిలో నుంచి ఆ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. గ్రామాలకు ఆ డబ్బు చేరుతుంది. ఆ డబ్బుతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ప్రతి చేతిలోనూ పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మీ గ్రామాలలో మీరంతా కూడా ప్రతి అక్కకు చెప్పండి, మీ గ్రామాలలో మీరు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, మీ గ్రామాలలో మీరు ప్రతి అవ్వకు చెప్పండి, తాతకు చెప్పండి, అన్నకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టండి అక్క, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడులకు పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి. గ్రామాలలో ప్రతి అక్కకు చెప్పండి, గ్రామాలలో ప్రతి అన్నకు చెప్పండి. ఈరోజు మన పిల్లలను మనం చదివించే పరిస్థితిలో ఉన్నామా అని చెప్పి ఒక్కసారి అడగండి. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు చదవాలన్నా, డాక్టర్లు కావాలన్నా, పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా మన ఆస్తులు మనం అమ్ముకుంటే తప్ప చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నాము అన్న సంగతి గుర్తు చేయండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి, అక్క ఈ పరిస్థితి మారాలి అనంటే రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రావాలక్క, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి కావాలక్క అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్లో ఇంజనీరింగ్ గాను, డాక్టర్ గాను, కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క ఉచితంగా అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఆ గ్రామాలలో మీరు వెళ్ళినప్పుడు ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి. 45 సంవత్సరాల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ఎస్సీలుగా ఉంటూ, ఎస్టీలుగా ఉంటూ, బీసీలుగా ఉంటూ, మైనారిటీలుగా ఉంటూ పేదరికంలో అలమటిస్తా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, రేపొద్దున 20 రోజుల్లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందామక్క, రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 సంవత్సరాల నిండిన ఆ ప్రతి అక్క చేతిలోనూ ఆ ఎస్సీ అక్కకు, ఎస్టీ అక్కకు, బీసీ అక్కకు, మైనారిటీ అక్కకు, ఆ ప్రతి అక్కకు వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని తీసుకొస్తాడు. ఆ ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు అక్క చేతుల్లో అని చెప్పండి. 4 దఫాలుగా పెడతాడు అని చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క పొదుపు సంఘాల్లో మనం ఉన్నాం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి చూశాం. రుణమాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితులను చూశాం. రుణాలు చూస్తే
రుణాలు చూస్తే వడ్డీల మీద వడ్డీలు పెరిగి విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులు చూసాం. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అన్న ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణం ఉంటుందో ఆ మొత్తం రుణమంతా కూడా 4 దఫాలుగా నేరుగా మీ చేతుల్లో నవ్విస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, మళ్ళీ అన్న ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి వస్తుంది. గతంలో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూశాం. మళ్ళీ అదే రాజన్న రాజ్యం ఆయన కొడుకు జగనన్న పాలనలో చూస్తాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మళ్ళీ 0 వడ్డీలు తెస్తాడు, ప్రతి అక్క చెల్లెమ్మలను లక్షాధికారులుగా చేసే కార్యక్రమం చేస్తాడు అన్నా అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ఆ రైతన్నలకు చెప్పండి, అన్నా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు, అన్ని రకాలుగా రైతన్న నడ్డి విరిచాడు. 20 రోజులు ఓపిక పట్టండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్న పెట్టుబడి కోసం ఎక్కడా పోవాల్సిన పని లేదన్నా, ప్రతి రైతన్నకు మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి చేతులను పెడతాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అక్షరాల 50,000 రూపాయలు జగనన్న ప్రతి రైతన్న చేతుల్లోనూ పెడతాడు అని చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, గిట్టుబాటు ధర లేని పరిస్థితి చూసాం. అన్నకు ఒక్కసారి అవకాశం ఇద్దాం, గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు ధాన్యానికి బోనస్ కూడా ఇచ్చే రోజులు తీసుకుందాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. అవ్వ తాత, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మోసానికి మోసపోవద్దవ్వా అని ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. ఆ ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడగండి, అవ్వ తాత 3 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేది అని అడగండి. ఆ అవ్వ తాత నోట్లో నుంచి వచ్చే మాట, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు రావడం లేదు అని చెప్పన్నా అంటారు, లేకపోతే ఇచ్చేది 1000 రూపాయలు అని చెప్పన్నా చెప్తారు. ఆ అవ్వను ఆ తాతను అడగండి, ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉన్నాయనగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెన్షన్ పెంచినట్టుగా పోతులు కొడతా ఉన్నాడు. ఆ పెన్షన్ ఎందుకు పెంచాడవ్వా నీకు తెలుసా అని చెప్పి అడగండి. ఇదే పెన్షన్ అన్న చెప్పకపోయింటే పెరిగేదా? ఎన్నికలు ఉన్నాయంటే పెరిగేదా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెన్షన్ పెంచాడు, అన్న చెప్పాడు కాబట్టి పెన్షన్ పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి మాటలకు నమ్మద్దండి. 5 సంవత్సరాల కాలంలో, 60 నెలల కాలంలో 57 నెలలు పట్టించుకోని వ్యక్తి ఎన్నికలు వచ్చేసరికి 3 నెలలు ఉన్నాయనేసరికి కపటి ప్రేమ చూపిస్తున్నాడు అని అవ్వ తాతలకు చెప్పండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత ఆ ప్రతి అవ్వ తాత పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము కూడా జీవితాలు మార్చే అంశాలు. ఇవన్నీ కూడా ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి,
ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, 5 సంవత్సరాల అవకాశాన్ని ఇచ్చాం. ఆయన అడ్డగోలుగా మనల్ని మోసం చేసిన పరిస్థితిని చూశాం. 20 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో అన్నకు ఒక్కసారి అవకాశం ఇస్తాం, అన్నకు ఒక్కసారి అవకాశం ఇద్దాం. ఆ తర్వాత అన్న చెప్తా ఉన్నాడు, మన బ్రతుకులు తాను మారుస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి ఇంట్లో చెప్పండి. ఈరోజు జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు 2 పార్టీల మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కాదు. ఇవాళ జరుగుతా ఉన్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంగా జరుగుతా ఉన్నాయి. ఇవాళ జరుగుతా ఉన్న ఎన్నికల్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు, వంచన కనిపిస్తుంది, మోసం కనిపిస్తుంది. మరోవైపున జగన్ కనిపిస్తాడు, విశ్వసనీయత కనిపిస్తాయి, విలువలు కనిపిస్తాయి అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలన్నా, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విలువలు అన్న పదానికి అర్థం రావాలన్నా, ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. మోసం చేసే వాళ్ళను, అబద్ధాలు చెప్పే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఇటువంటి వ్యవస్థను బాగుపరిచే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఈ నియోజకవర్గం నుంచి మన పార్టీ ఎమ్మెల్యేగా చిట్టిబాబును మీ అందరికీ పరిచయస్తుడే, మంచివాడు, మంచి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. మీ ఆశీస్సులు, మీ దీవెనలు చిట్టిబాబుకు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అనురాధమ్మను మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి, చాలా కాలం నుంచి కూడా పనిచేస్తూ ఉంది. అనురాధమ్మను ఆశీర్వదించమని, దీవించమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించమని మీ అందరితో కూడా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా ఉంటే, మన గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తును చూపిస్తున్నాను, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఫ్యాను. ఒకవేళ మన గుర్తు ఎవరికైనా తెలియకపోతే దయ ఉంచి మన గుర్తు గురించి తెలియజెప్పవలసిందిగా కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఫ్యాను. ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాను. అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క. అవ్వా మన గుర్తు ఫ్యాన్ అవ్వా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా. అవ్వా ఇక్కడ మన గుర్తు ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అమ్మా, మన గుర్తు ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అమ్మ. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్న తమ్మునికి, ప్రతి అవ్వాతాతడికి పేరు పేరున 2 చేతులు జోడించి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వెళ్ళే ముందు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయా, రవణ గురించి చెప్పడం మర్చిపోయాను. రవణ తన ఎంపీ పదవికి కూడా వదిలేసుకొని మన పార్టీలోకి వచ్చాడు. రవణకు ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తాం, నా గుండెల్లో పెట్టుకుంటాను.
జిల్లా నుంచి మొట్టమొదట ఎమ్మెల్సీగా రవణనే తీసుకొస్తానని కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరి దీవెనలకు, మీ అందరి ఆశీస్సులకు మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు చెంత పెద్దలు ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు గారు మన పార్టీలో చేరుతూ ఉన్నారు. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారిని కండవా కప్పి పార్టీలోకి తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సుబ్బారావు గారి తనయులు సూరిబాబు గారు కూడా ఇప్పుడే పార్టీలో చేరారు. మన నాయకులు చెంత ఆయన పార్టీలోకి వచ్చారు. అమ్మాజీపేట మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు పెద్దలు కుచ్చర్లపాటి రామకృష్ణరాజు గారు మరి జగన్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతున్నారని సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. అదే రకంగా చంద్రరాజు గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుమ్మాలకు పారాణి అదేవిధంగా జనసేన నుంచి మరి దాదాపు 100 మంది కార్యకర్తలతో జాయిన్ అవడానికి వచ్చినటువంటి వింటి రాజా గారిని కూడా వేదికలు రావాల్సిందిగా కోరుతున్నాం. కొడుకు జగనంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, తిన్నారే తిన్నారే తిన్నారే. నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి, నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు, కార్మికులు కర్షకులు అంతా ప్రేమిరు చేయువ నేతవు నీవంట. మనిషి మనిషిలో నీ మమత, మారు మోగగా నీ ఘనత, భావితరాల యువతకు తరలో నాలుకవైనావు, నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు,
పేదెవరు ఆపేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆపేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని పొడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు దినం దినం తిన్నారే దినం దినం తిన్నారే దినం దినం తిన్నారే తిన్నారే నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు కార్మికులు కర్షకులు అంతా ప్రేమిరు చేయువ నేతవు నీవంట మనిషి మనిషిలో నీ మమత మారు మోగగా నీ ఘనత భావితరాల యువతకు తరలో నాలుకవైనావు నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాట